తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ వేగం కానుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విచారణకు కాస్త బ్రేక్ ఇచ్చిన అధికారులు ఫోన్ ట్యాపింగ్ పార్ట్ 2ని చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు సంకేతాలు ఇచ్చారు. గత నెల భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, రాధాకిషన్ల కస్టడీ విచారణ పూర్తయ్యేసరికి ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. అయితే వీరి స్టేట్మెంట్లో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయని సమాచారం. రాధాకిషన్ ఏకంగా తన వాంగ్మూలంలో బీఆర్ఎస్ ముఖ్య నేత పేరుని పదే పదే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత ఈ కేసు రాజకీయ కోణంలో ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది రాజకీయ నాయకులైనా పోలీసులైనా ఎవరిని కూడా వదిలిపెట్టలేదంటూ కూడా ఆ రేంజ్ లో సాగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఒక్కసారిగా చల్లబడము, ఎన్నికల వాతావరణాన్ని హీట్ ఎక్కడము, మళ్ళీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసులో ఈ దర్యాప్తుని ఇంకాస్త వేగవంతం చేసేటువంటి ఆలోచనలో దర్యాప్తు సంస్థ అధికారులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అనేక మంది పెద్దలు, ఎవరైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏలినటువంటి పెద్దల పేర్లను కూడా అనేక సార్లు రాధాకిషన్ రావు ఈ స్టేట్మెంట్ రూపంలో వాళ్ళని పేర్లను కూడా తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకుల ఆదేశాల మేరకే, బీఆర్ఎస్ నాయకుడు అధినేత ఆదేశాల మేరకే ఇన్ని రోజుల పాటు మేము ఈ హోదాలో కొనసాగాము, ఓ టీంని ఏర్పాటు చేశాము. దాని ద్వారా ఆ పెద్ద ఆయనకు ఏదైతే అవసరానికి సంబంధించి తన ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల కోసం, ప్రత్యర్థులని దెబ్బతీయడానికి, ప్రత్యర్థుల డబ్బులని సీజ్ చేయడానికి, ఇదంతా కూడా పెద్ద ఆయన కోసమే చేశామని ఒక విషయాన్ని కూడా రాధాకిషన్ రావు మళ్ళీ ఈ విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో పోలీసుల ముందు వివరాలు అందజేసినట్టుగా తెలుస్తోంది. దీంట్లో తను ఓఎస్డీగా ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఓఎస్డీగా పెట్టడానికి తనకు ఈ ఇంట్రెస్ట్ చూపించారు, దాని వెనుక ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరు అనే దానిపై కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ రూపంలో ఇవన్నీ కూడా పోలీసుల ముందు వివరాలు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఆయన కుటుంబ సభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితులు వ్యవహారాలని చక్కబెట్టేందుకే తమంతా కలిసి ఎన్ని రోజుల పాటు పనిచేశామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఒక్కసారిగా తీవ్ర కలవరం రేపుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు అందించేటువంటి వివరాలతో పెద్ద ఆయన రాజకీయ ప్రత్యర్థులను, వారికి ఆర్థిక సహాయం అందించేటువంటి బెదిరించి లొంగ తీసుకునేవారమంటూ, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్లు చేసేవామని, ఎన్నికల్లో వారి నగదు తరలింపుకు అడ్డుకున్న వారిని, బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించామని గత 3 నెలల నుంచి 10వ తేదీ వరకు కూడా అధికారులు చేపట్టినటువంటి పోలీస్ కస్టడీలో ఈ వివరాలన్నీ కూడా రాబట్టిన తర్వాత పోలీసులు ఈ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. రాధాకిషన్ పలుమార్లు అప్పటి పెద్ద ఆయన పేరుని ప్రస్తావించడము, చిన్న విమర్శ కూడా రాకుండా ఏ విమర్శ వచ్చినా ఈ చిరాకు పడేవారని, అందుకే ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా అణచివేసే వాళ్ళం అంటూ కూడా రాధాకిషన్ రావు నేరుగా ఈ స్టేట్మెంట్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. 2017లో తనకు ఎస్పీగా పదోన్నతి లభించి తర్వాత హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు అప్పటి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అంటూ కూడా ఈ విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో తెలియజేశారు. పార్టీ సంబంధిత కార్యకలాపాలని చక్కబెట్టడానికి, హైదరాబాద్ ను క్రమంగా బీఆర్ఎస్ అదుపులోకి తెచ్చుకోవడానికి ఒక నమ్మకస్తుడైనటువంటి అధికారిని నియమించుకోవాలనుకున్నారు. సిటీ పోలీస్ డీసీపీ టాస్క్ ఫోర్స్ లో కీలకమైనటువంటి పాత్ర కోసం తనను ఎంచుకొని అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కావాలంటూ కూడా నమ్మదగినటువంటి వ్యక్తిని అని నన్ను ఎన్నుకొని నన్ను టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించారు. దాని ద్వారా ఈ పనులన్నీ కూడా చక్కబెట్టాను. ఆ పెద్ద ఆయనకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా నేను దగ్గరుండి చేసి పెట్టి ఒక టీమ్ గా ఏర్పాటు చేసి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకే మేము ఇన్ని రోజులు పనిచేస్తామంటూ కూడా నేరుగా ఈ స్టేట్మెంట్ పోలీసులకు ఇవ్వడము, పోలీసులు అది స్టేట్మెంట్ అంతా కూడా కోర్టులో ఫైల్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. సౌమ్య, థ్యాంక్ యూ రవితేజ.